ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42 ఉన్నారు కదా, ఎట్టొస్తుంది మీకు 42? ఎస్టీలు ఎస్సీలు వాళ్ళ శాతం పోను, బీసీలు ఎక్కువ ఉన్నా కూడా వెల్కమ్ టు దూసరి మీడియా. ఈరోజు ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్, బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ఉపేంద్ర గారు, సీనియర్ లీడర్, హైకోర్టు న్యాయవాది, ఎంబీసీ నేత మనతో ఉన్నారు. ఆయన 20 సంవత్సరముల పైగా బీసీల సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆయన బీసీల సంక్షేమం కోసం బీసీ వాదం వినిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కులగణన సర్వే మరియు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్పై ఉపేంద్ర అన్నతో ముచ్చటిద్దాం. అన్న నమస్కారం. నమస్తే. చెప్పండి అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని నమ్మించింది. ఇప్పుడు కులగణన సర్వే రిపోర్టులో మొత్తం లెక్కలన్నీ తప్పులో ఉన్నాయి. దాని గురించి మీరు ఏంటి చెప్తారు? ఇప్పుడు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు కానీ, బయట జనాభా అని తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కులగణన వేరు, కులగణన వేరు, కులగణన వేరు. ఓకే, కులగణన అనేది వేరు, సర్వే వేరు. కులగణన అనేది రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. కులగణన చేయాలంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క పరిధిలో ఉన్నటువంటి అంశం. మరి తెలంగాణ కాంగ్రెస్ ఏ విధంగా ఈ కులగణన చేపట్టిందన్న? అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే రాహుల్ గాంధీ గారు చెప్పే సబ్జెక్టు అది పొలిటికల్ సబ్జెక్ట్. ఓకే, దేశవ్యాప్తంగా మొత్తం కూడా జనగణనలో కులగణన చేస్తాం. కులగణన చేసి కులాల వారీగా అంటే బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఓసీలు ఎంతమంది, మైనారిటీలు ఎంతమంది, అసలు ఈ దేశంలో సామాజిక స్వరూపం, సామాజిక, రాజకీయ, ఆర్థిక, నైసర్గిక స్వరూపంతో పాటు అసలు ఈ దేశంలో మొత్తం జనాభా ఎంత ఉంటే అందులో ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, అవన్నీ ఆయన చేస్తా అంటున్నాడు. ఎప్పుడు ఆయన అధికారంలోకి వస్తే అంటే 1931లో ఫస్ట్ ఈ దేశంలో కులాల ప్రాతిపదికన బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు చేశారు. ఏ కుల వాళ్ళు, బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత అనేది. ఆ తర్వాత జరగలేదు సర్వే. ఇది భారతదేశంలో అత్యంత పెద్ద సమస్య ఏంటి అంటే ఇది. ఇప్పుడు ఎస్టీలది స్వతంత్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్క చేస్తున్నారు, వాళ్ళని తేలుస్తున్నారు. మిగతా విషయానికి వచ్చినప్పుడు ఈ బీసీలది తేల్చట్లే. కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, దేశంలో మా జనం ఎంత అనేది ఒక సబ్జెక్ట్ వస్తున్నది. కాబట్టి దాంట్లో ఆయన చెప్పేది అది, రాహుల్ గాంధీ గారు చెప్పేది దేశవ్యాప్త సమస్య. బీజేపీ అటువైపు ఉన్నది కాబట్టి వాళ్ళు కులగణని దానికి మేము ఒప్పుకోవట్లేదు, వాళ్ళు బీజేపీ వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఆ విషయాన్ని లైమ్ లైట్లో పెట్టుకొని దాన్ని ముందు పెట్టుకొని రాజకీయంగా వాళ్ళు బలపడాలనేది జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు చెప్పినారు. కొంచెం దాంట్లో వర్కౌట్ అయినట్టు మనకు కనిపించింది. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏమైతుంది, లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ఇది వేరు. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు లోకల్ బాడీ రిజర్వేషన్కి వచ్చినప్పుడు అంటే కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి ఎట్లా ఈ రిజర్వేషన్ని స్థిరీకరించాలనే అంశానికి వచ్చినప్పుడు కర్ణాటకలో కృష్ణమూర్తి గారు అని చెప్పేసి బీసీల రిజర్వేషన్ మీద కేసు వేశారు వాళ్ళు. కేసు వేసినప్పుడు ఆ కేసు అక్కడ కోర్టులో, హైకోర్టులో అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టుకు వచ్చినప్పుడు సుప్రీంకోర్టులో చెప్పడం ఏంటి అంటే అసలు ఈ బీసీల జనాభా ఎంత ఉన్నది, మీరు రిజర్వేషన్ ఇంత ఇయ్యమనో, పెంచమనో, లేకపోతే తగ్గించమనో రకరకాల కేసులు పడుతున్నాయి ఈ రిజర్వేషన్ అంశానికి వచ్చిన లోకల్ బాడీ విషయంలో. వాళ్ళు ఏమన్నారంటే అసలు ఎంత మీరు జనము ఎక్కడున్నది మీకు, ఈ కాంటెంపరీనియస్ డేటా లేకుండా మీరు ఎట్లా అడుగుతున్నారు అని అంటే అప్పుడు ఆ తీర్పులో వారు 5 జడ్జిలు కూర్చున్నటువంటి ధర్మాసనం ఏం తీర్పు చెప్పింది అంటే ఈసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు లోకల్ బాడీస్లో తప్పకుండా మీరు దాన్ని క్షేత్రస్థాయిలో, ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంలో వార్డు స్థాయిలో ఏ జనం ఎంత కులాల వారీగా తీసి వాళ్ళ పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని కూడా దాన్ని రెక్టిఫై చేసి చూపించాలి. అది అంటే అది రిపోర్టు ఒక డెడికేటెడ్ కమిషన్ వేయాలి. ట్రిపుల్ టెస్ట్ వచ్చింది అందులో. అందుకే ఆ ట్రిపుల్ టెస్ట్లో ఏం చెప్తున్నాడు అంటే కృష్ణమూర్తి గారి జడ్జిమెంట్లో డెడికేటెడ్ కమిషన్ వేయాలి. ఆ డెడికేటెడ్ కమిషన్
క్షేత్రస్థాయిలో వెళ్ళి, గ్రామ స్థాయిలో వెళ్ళి, వార్డు స్థాయిలో వెళ్ళి ఇది తీసుకొచ్చేసి దాంట్లో మళ్ళీ ఎంత ఎంత ఎవరికి అవకాశాలు వచ్చినాయి. ఇప్పుడు పూసల వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు వార్డు మెంబర్ అయినడా, సర్పంచ్ అయిందా, ఎంపీటీసీ అయిందా, జడ్పీటీసీ అయిందా, లేకపోతే గంగిరెద్దులు ఉన్నారు, లేకపోతే రజకులు ఉన్నారు, లేకపోతే దూదేకులోళ్ళు ఉన్నారు, లేకపోతే ఒడ్డరోళ్ళు ఉన్నారు, లేకపోతే పద్మశాలీలు ఉన్నారు, లేకపోతే కమ్మరోళ్ళు ఉన్నారు, కుమ్మరోళ్ళు ఉన్నారు, మంగళోళ్ళు ఉన్నారు. అంటే దీని యొక్క ఉద్దేశం అంటే ఆ జనాల లెక్క తీస్తూ వాళ్ళు ఏమైనా ఇంతకుముందు ఈ ఫలాలు పొందిర్రా అనేది చెప్తూ అది కాంటెంపరీనెస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ అంటే క్షేత్రస్థాయిలో తీసుకొచ్చి పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్ని చూపిస్తే అది తీసుకుపోయి సుప్రీంకోర్టు ముందు పెడితే ఆ సుప్రీంకోర్టు సాటిస్ఫై అయితే ఒకవేళ వీళ్ళు ఎంత శాతమన్నా ఉండని కాక ఎస్టీలు ఎస్సీలు వాళ్ళ శాతం పోను మిగిలింది మాత్రమే వీళ్ళకి బీసీలకి. బీసీలు ఎక్కువ ఉన్నా కూడా ఇక్కడ ఈ సబ్జెక్ట్ లేదు. ఎందుకంటే ఇది మనకి 50% షుడ్ నాట్ ఎక్సీడ్ అనేది ఒకటి మళ్ళీ అక్కడే చెప్పినాడు ఇందిరా సాహ్ని కేసులో. విద్యా ఉద్యోగాలలో అది మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు పంచాయతీ పోయిన తర్వాత ఆ సుప్రీంకోర్టులో ఇందిరా సాహ్ని కేసులో వాళ్ళు చెప్పింది అక్కడ ఏంటంటే ఏ రిజర్వేషన్ కూడా 50% దాటకూడదు అని విద్యా ఉద్యోగాలలో చెప్పిందని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు లోకల్ బాడీస్లో కూడా కృష్ణమూర్తి కేసులో అదే చెప్పినారు వాళ్ళు. ఇప్పుడు చెప్పేసరికి ఏమవుతుంది, దీనికి ముందల ఇక్కడ ఎలక్షన్స్ జరిగినాయి ఎక్కడ మధ్యప్రదేశ్లో, తర్వాత మళ్ళీ మనకి మహారాష్ట్రలో జరిగినాయి. మహారాష్ట్రలో జరిగినప్పుడు వాళ్ళు ఇట్లనే పోయినారు, డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ముందుకు పోతే అదే కమిషన్ చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టు వాళ్ళు ఆపితే మళ్ళీ బాంటియా అని చెప్పేసి అక్కడ మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ వేసి మళ్ళీ లెక్కలు తీసుకుపోయి మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తే ఎస్సీ ఎస్సీలకు పోను బీసీలకి. మధ్యప్రదేశ్లో కూడా అంతే వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత సబ్సిక్వెంట్గా కొన్ని రాష్ట్రాలలో జరిగినాయి, గుజరాత్లో అక్కడ ఇక్కడ ఒరిస్సాలో జరిగింది. ఎక్కడైనా కూడా ఇదే అవలంబించాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి మధ్యప్రదేశ్లో జరిగింది, ఒకసారి మహారాష్ట్రలో జరిగింది, ఒకసారి ఒరిస్సాలో జరిగినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఈజ్ ద అపెక్స్ కోర్ట్ ఇన్ ఇండియా కాబట్టి ఈ జడ్జిమెంట్ అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది. ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినా కూడా ఇదే వర్తిస్తుంది, దీన్నే ఫాలో కావాలని చెప్పినారు. సబ్సిక్వెంట్గా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఈ జడ్జిమెంట్లన్నీ మేము పర్సీవ్ చేశాం. ఇప్పుడు మేము తమిళనాడు వెళ్ళాము, అక్కడ పోతే కర్ణాటక వెళ్ళాము, మధ్యప్రదేశ్ వెళ్ళాము, ఇవన్నీ మాకు ఐడియా ఉన్నది. అయితే మాకు తెలుసు ఇవన్నీ. అయితే వీళ్ళు ఇదే కాలంలో ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఈ ఎలక్షన్స్ మాటలలో వీళ్ళు వాగ్దానాలు ఇస్తున్నారు కదా. తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ అని, రైతుల డిక్లరేషన్ వరంగల్ అని, లేకపోతే మహిళా డిక్లరేషన్ అని, లేకపోతే దళిత డిక్లరేషన్, ఇష్టం వచ్చినట్టు డిక్లరేషన్లు ఇస్తారు. ఇది ఎలక్షన్కి సంబంధించిన ముచ్చట. రాహుల్ గాంధీ చెప్పేది ఎలక్షన్ ముచ్చట. దాన్ని తెచ్చుకొని వీళ్ళు ఏమన్నారంటే మేము సంపూర్ణంగా కులగణన చేస్తాము, చేసి జనాభా ఎంత ఉంటే అంత ప్రకారం మేము 42% లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇస్తాము అని చెప్పేసి అది అట్లా ఉండంగానే వీళ్ళకి అన్నీ తెలిసి కూడా వీళ్ళు పోయి చెప్పినారు. కామారెడ్డి డిక్లరేషన్ అయిపోయింది. డిక్లరేషన్ అయిపోయినాక నిజంగా జనం ఏమనుకుంటారు, అరే పెంచుతా అంటుండ్రు రిజర్వేషన్. అంతకుముందు 23% ఏమో దొరికింది, 23% దొరికింది. 23 నుంచి ఇప్పుడు 42 అంటుండు కదా, ఇంకో 21% పెరుగుతుంది కదా. కాబట్టి ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. కాబట్టి ఏం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి అరే ఇప్పుడు మనం చెప్పిన చిన్న కులాలు, ఎంబీసీ కులాలు, డినోటిఫైడ్ కులాలు, సంచార జాతులు, ఇప్పటి వరకు రాజకీయ అంటరానితనంలో మగ్గిపోయిన మైనారిటీ బీసీ కులాలు ఒకసారి కూడా వార్డు మెంబర్ కాలి కులాలు ఉన్నాయి. ఇంకా గ్రామ పంచాయతీలనే ఎంటర్ కాలే వాళ్ళు. అది దాటి మండలానికి పోవాలి, అది దాటి జిల్లాకు పోవాలి, అది దాటి ఎమ్మెల్యేలు కావాలి, అది దాటి మంత్రులు కావాలి, అది దాటి ముఖ్యమంత్రులు కావాలి. ఇవన్నీ ఈ భారతదేశ ఈ కుల వ్యవస్థలో ఇవన్నీ ఎప్పుడు సాధ్యపడితే ఏమో అర్థం కాని అంశాలు. అయితే మేమందరం కూడా బీసీలలో మళ్ళా ఎంబీసీలు ఉన్నాయి, డినోటిఫైడ్ ఉన్నాయి, వీళ్ళు ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ ఎట్లా వచ్చిందో అట్లనే మేము కూడా కావాలని చెప్పేసి ఈ ఉద్యమాలు చేస్తున్నాం. మేము లాస్ట్ స్టూడెంట్కి అంతకన్నా ముందు నుంచే కూడా ఈ సామాజిక భావజాలం మాకు ఈ ఉద్యమాలు కిందివాడికి పేదవాడికి అన్నమో రామచంద్ర చివరిలో అంత్యోదయ ఎవడైతే ఉంటాడో వాళ్ళకి ఫస్ట్ అందాలి కదా అనేదాన్ని మేము ఉద్యమాలలో ఉన్న వాళ్ళం. కాబట్టి ఆ తర్వాత మేము తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత బీసీ కమిషన్ కావటం, అసలు దేశంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ ఈ జడ్జిమెంట్లు ఏంది, ఈ క్యాప్ ఏంటి, 50% ఎవరు పెట్టిరు, ఎందుకు పెట్టిరు, అసలు ఇది భారత రాజ్యాంగంలో ఉన్నదా లేదా, లేనిది ఎందుకు వచ్చింది, దీని యొక్క ఉద్దేశం ఏంది, ఇవన్నీ మనం సెర్చ్ చేస్తున్నాం. సరే మెంబర్గా అయినాం. తర్వాత ఈ ఎలక్షన్ వచ్చింది. ఈ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు జరిగింది. తర్వాత ఏమైంది, వాళ్ళు నిజంగా ప్రజలందరూ ఆశపడి నేను చెప్పిన వడ్డరోళ్ళు, నేను చెప్పిన దూదేకులోళ్ళు, నేను చెప్పిన ఆరకట్టుకోళ్ళు, నేను చెప్పిన పూసలోళ్ళు, నేను చెప్పిన మేదరోళ్ళు, నేను చెప్పిన అగ్రికుల క్షత్రియ
ఈ కమ్మరోళ్ళు కుమ్మరోళ్ళు ఈ చాకలోళ్ళు మంగళోళ్ళు ఇప్పటివరకు అయితే రానోళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ వేసిర్రు. ఇప్పుడు వాళ్ళకి ఆశ పుట్టింది. ఏం ఆశ? అరే వీడు 42% ఇస్తా అన్నాడు కదా, వస్తే మాకు వెనక 1, 2, 3 దొరకపోతాయని వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు, సర్వే చేసిండు. ఈ సర్వే డెడికేటెడ్ కమిషన్. ఇక్కడ కూడా ఏమైంది, మళ్ళా వీళ్ళు వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక కమిషన్ ఉన్నది, ప్రభుత్వం మారిపోయింది. గత ప్రభుత్వం వేసిన కమిషన్ మేము ఉన్నప్పుడు మాకు ఇంకా 8 నెలల టైం ఉన్నది. ఈ 8 నెలల బ్రహ్మాండంగా చేయించవచ్చు. ఈ కమిషన్ అట్లుంచవచ్చు, డెడికేటెడ్ కమిషన్ అయితే. ఎందుకంటే మేము మా ప్రభుత్వంలో మేము అన్ని తిరిగి అంత సేకరించి ఏ రాష్ట్రంలో ఎట్లా జరిగింది అన్ని దగ్గరుండి చూసినాం. మేము ఆ క్వశ్చనీర్ చూసాం, అవంతా మాకు ఐడియా ఉన్నది. అంతా మేము రెడీ చేసి పెట్టినాం. ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, 2 నెలల్లో జరిపించాలనేది మా ఉద్దేశం. కాబట్టి మేమంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత గవర్నమెంట్ బదలుగా అయింది. తర్వాత ఏమైంది, వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, ఇది బీఆర్ఎస్లకు సంబంధించిన వాళ్ళు బీఆర్ఎస్ కమిషన్ అని, దీని పీరియడ్ అయిపోయినాక కాంగ్రెస్ కమిషన్ అని ఒక 6 నెలలు పక్కకు పెట్టారు. తర్వాత వాళ్ళు అమ్మల కమిషన్ వాళ్ళు సెట్ చేసుకొని 2 నెలలు పోయింది. ఆ కమిషన్ వేసిన తర్వాత ఆ కమిషన్ తోటే చేపిస్తామని అన్నారు. ఆ కమిషన్ తోటి చేస్తే చెల్లదు, ఈ ట్రిపుల్ టెస్ట్ ఉన్నది కృష్ణమూర్తి గారి జడ్జిమెంట్లో అని చెప్పి తెలిసిన వాళ్ళు మేధావులు, ఇక్కడ చాలా మంది ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, సామాజిక ఉద్యమకారులు, బీసీ ఉద్యమకారులు, వీళ్ళకని తెలుసు ఈ రెగ్యులర్ కమిషన్ తోటి చేస్తే అయ్యేది కాదని చెప్పి. అట్లా కాదు అని చెప్తే వినకుండా అదే కమిషన్ వేసి దానికే డెడికేటెడ్ కమిషన్ అన్నారు. అది చెల్లదు. దానికి మళ్ళీ సమ్మెలు చేసిర్రు, ధర్నాలు చేసిర్రు, ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిర్రు మన బీసీ సంఘ నాయకులు చాలా మంది. చేసిన తర్వాత కూడా వాళ్ళు వినకపోతే మొండిగా పోతుంటే హైకోర్టులో పిల్లు వేశారు. హైకోర్టులో రిట్ వేస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పి. డెడికేటెడ్ కమిషన్ ద్వారా చేస్తేనే ఇది నడుస్తుంది, లోకల్ బాడీలో వీళ్ళకి ఎంతో కొంత రిజర్వేషన్ మిగులుతుంటే అప్పుడు మళ్ళీ డెడికేటెడ్ కమిషన్ తీసుకురావడం జరిగింది. సరే అన్న, ఇప్పుడు 1978 నుంచి అనేక సర్వేలు చేస్తే వాటిల్లో బీసీ జనాభా 56% వరకు ఉన్నట్టు లెక్కలు చూపిస్తున్నాయి. కానీ ఇప్పుడు సడన్గా ఈ కాంగ్రెస్ 46% చూపడం యొక్క ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డి ఉద్దేశం ఏంటి? బీసీ జనాభాని తక్కువ చూపించడంలో ఉద్దేశం ఏంటి? యాక్చువల్గా ఏంటంటే 2011లో జరిగింది. 2011లో నేషనల్ శాంపుల్ సర్వే జరిగినప్పుడు ఇక్కడ తెలంగాణలో 51% పైగా బీసీలు ఉన్నారని చెప్పేసి అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. అది లెక్కలు గణాంకాలు వచ్చినాయి, చెప్పుడు కాదు, గణాంకాలు. 3,50,00,000 మంది జనం ఉన్నారు అని చెప్పేసి. తర్వాత 2011 నుంచి 2014 వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సంవత్సరం తర్వాత మనక్కడ ఎస్కేఎస్ సర్వే జరిగింది. దాంట్లో ఏమైంది, మనకి 3,68,00,000 మంది ఉన్నట్టు ఒకటే రోజు మొత్తం కూడా కొన్ని లక్షల మంది ఎన్యూమరేటర్స్ పాలు పంచుకొని 30 గంటల్లో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే పెద్ద ఎత్తున దానికి మనం సర్వే జరుగుతున్నది. తెలంగాణలో ఎవరైతే పౌరులు ఉన్నారో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్స్, రిలీజియన్, ఎక్కడ ఇతర దేశాల సరే ఎక్కడున్నా కూడా మీరు అందరూ నమోదు చేసుకోవాలి. ఇదే మనకి రేపు కాబోతున్నది కాబట్టి, మ్యాండేట్ కాబోతున్నది కావాలంటే చాలా పెద్ద ఎత్తున జరిగింది. మనందరికీ తెలుసు, వచ్చిర్రు, సర్వేలో పాల్గొన్నారు, అన్ని వివరాలు కూడా వచ్చినాయి. దాంతోపాటు అనేక వివరాలు కూడా వచ్చినాయి కొన్ని. అయితే ఇక్కడ ఏమైంది, దాంట్లో 3,68,00,000 మంది స్పష్టంగా ఈ రాష్ట్ర జనాభా ఉన్నదని మనకు వచ్చింది. దాన్ని మన వెబ్సైట్లో కూడా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల దానికి సంబంధించిన వెబ్సైట్లో దాన్ని ఉంచడం జరిగింది. అయితే దాంట్లో అప్పుడు పెద్దగా ప్రాచుర్యంకు రాలేదు, దాని అవసరం అంత పడలేదు, దాంట్లో ఉన్నది క్లియర్ కట్గా. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ డెడికేటెడ్ కమిషన్ వేసిన తర్వాత వీళ్ళు 50 రోజులలో చేసిర్రు. 50 రోజులు చేసినప్పుడు వాళ్ళు ఎట్లా చేసిర్రు, అక్కడ సర్వేలో ఏం జరిగింది, సర్వే ఎంతవరకు సక్సెస్ అయింది, చాలా ప్రశ్నలు ఉన్నాయి. చాలా మంది ఏమంటారు 50% కూడా సర్వే కాలేదు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం పాయింట్ కన్క్లూడ్ చేసినాక మన సర్వే గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ ఏమైంది, వీళ్ళు చేసి వాళ్ళు ఏమంటున్నారు, 3,54,00,000 మంది ఉన్నట్టు వీళ్ళు చూపిస్తున్నారు. 16 లక్షల మంది ఇందులో పాల్గొనలేదు అని చెప్తున్నారు. అంతా కూడా 370 చెప్తున్నారు. అంటే 3,68,00,000 జనం 2014లో ఉంటే ఇలా మనం 2024-25లో ఉన్నాం. అంటే నీకు ఎంత చూపిస్తున్నాడు, 16 లక్షలు. 16 లక్షలు అంటే 70 లక్షలు చూపిస్తుండు. 3,70,00,000. మన 2014లో 3,68,00,000 అంటే 2 లక్షలు పెరిగినట్టు చూపిస్తున్నాడు. అంటే 10 సంవత్సరాల తర్వాత 2 లక్షలు పెరుగుతారు రాష్ట్ర జనాభా. కాబట్టి ఇది ఏమంటున్నాము, ఈ గ్రోత్ రేట్ ఏదైతే 1.3 ఉంటది, అట్లా చూసినా మనకి 4 కోట్ల పైచిలుకు రావాలి.
కానీ 3,70,00,000 చూపిస్తున్నాడు. 2 లక్షల జనాభా అధికంగా చూపిస్తున్నాడు. అంటే మొత్తం 2 లక్షలు చూపిస్తుండు. ఈ 10 సంవత్సరాల వేరియేషన్ 2 లక్షలు చూపిస్తున్నాడు. మొత్తానికి మొత్తం చూసినప్పుడు 30 లక్షల డిఫరెన్స్ వస్తుంది. 30 లక్షలు 40 లక్షల డిఫరెన్స్ వస్తుంది అంత మొత్తం జనాభా. కాబట్టి నేను ఏమంటున్నా, వీళ్ళు ఏదో కుట్ర జరిగినట్టు అనుమానం వస్తుంది. దీంట్లో ఏం జరుగుతుంది, ఇప్పుడు బీసీల విషయానికి వచ్చినప్పుడు 1,85,00,000 చిల్లర మనకి 2,000 సకల జనుల సర్వేలో చూపిస్తున్నాడు. ఇక్కడ వచ్చేసరికి 1,64,00,000 చూపిస్తున్నాడు. అంటే 21 లక్ష బీసీ జనాభా గైబు కొట్టినాడు. ఇదేం బీసీల జనాభా ఏమో గైబు అయిపోయింది. ఓసీల జనాభా ఆనాడు సకల జనుల ఎస్కేఎస్ దాంట్లో 11% ఉన్నట్టున్నది. కానీ ఈరోజు 16% చూపించుకుంటూ పోయిండు. అంటే బీసీల జనాభా తక్కువైపోయింది, 21,22 లక్షలు సుమారు. ఇది మాత్రం 6% ఓసీల జనాభా పెరిగినట్టు చూపిస్తున్నాడు. అంటే ఇదంతా చూస్తే మనకి ఏమనిపిస్తున్నది అంటే, ఎక్కడో ఏదో కుట్ర జరిగింది. ఎస్సీల జనాభా అట్నే చూపించండు, ముస్లింల జనాభా తగ్గినట్టు చూపిస్తుండు. తర్వాత ముస్లింల ఓసీలు హిందూ ఓసీలు కలిపి ఈ జనాభా 15.67% చూపించుకుంటున్నాడు. మరి అంటే నేను ఏమంటున్నా, 10 సంవత్సరాలల్లా ఎస్సీలు కొద్దిగా గొప్ప పెరిగిండ్రు. అంటే ఇదంతా కేవలం ఈ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవ్వడానికి అందులో కుట్ర లాగా అనుకోవచ్చా? నేనేమంటున్నా, ఇది 2 రకాల కుట్రలు ఉన్నాయి. ఈ 16 లక్షలు అందుబాటులో లేని నా ఉద్దేశం అంటే, నాకు పర్సనల్ గా నాకు అనిపించేది ఏంటంటే, ఈ 16 లక్షలు కూడా బీసీలే. వీళ్ళు ఇంకో 5-6 లక్షల మంది పాల్గొనలే. ఎందుకు పాల్గొనలేదు అంటే, ప్రశ్నావళి ఉన్నది. ఆ ప్రశ్నావళిలో ఎన్నో ప్రశ్నలు పెట్టుకొని 190 ప్రశ్నలు లంబా చోడా పెట్టుకొని పోయినాడు. పోయినాక వాళ్ళ ఇంటికి పోయింది. వాళ్ళ ఇంటికి పోతే నీ ఆధార్ చెప్పు, పాన్ చెప్పు, బంగారం ఉందా, బ్యాంక్ అకౌంట్ చెప్పు, భూమి ఎంత ఉంది, ఇది ఉంది అది ఉంది అనేసరికి వాళ్ళు ఏమనుకుంటారంటే, గవర్నమెంట్ మారింది కాబట్టి వీళ్ళందరూ వచ్చి మళ్ళీ అడుగుతున్నారు. మరి ఈ లెక్కల ప్రకారం మాకు ఏమైనా రైతు బంధు వద్దా, రైతు భరోసా వద్దా, ఏదైనా రేషన్ కార్డులు తీసేస్తారా, ఇంకేమన్నా ఇబ్బందులు వస్తాయని కొంతమంది అవాయిడ్ చేశారు. కొంతమందికి అంటే అది వీడికి ఏమైనా నష్టం పర్సనల్గా జరుగుద్దామని అవాయిడ్ చేశారు. కొంతమందికి ఏమైంది, గవర్నమెంట్ తులం బంగారం ఇస్తానది, రైతు భరోసా పేరుతో 15,000 ఇస్తానది, ఇంకేమో కేసీఆర్ కిట్టు ఇంతంటే నేను ఇంకెక్కువ ఇస్తా అన్నాడు, దళిత బంధు మేము 10 అంటే 15, ఇవన్నీ ఉన్నాయి కదా, ఆశపడి ఓట్లేసారు కదా. వీళ్ళు రాగానే వాళ్ళు అయ్యడిగిర్రు. వాళ్ళు అయ్యడిగేసరికి వీడి సమాధానం చెప్పి, పాపం ఎన్యూమరేటర్స్ వీళ్ళంతా పిల్లలు, వీళ్ళంతా సమాధానం లేరు, ప్రభుత్వ ఆఫీసర్స్ కదా, రాజకీయంగా చెప్పిన వాళ్ళు కదా. వీళ్ళు ఈ మాటలు ఎప్పుడైతే అడిగినారో వీళ్ళ మధ్యలో ఘర్షణ జరిగింది. చల్ నీకు మేము ఇచ్చే సమస్య లేదు, నీకెందుకు మేము ఇవన్నీ ఇవ్వాలి, వెళ్ళిపో, నువ్వు మాకు చెప్పిన మాటలు చేయలేదు, మాకు రైతు బంధు ఇవ్వలేదు, రైతు బీమా ఇవ్వలేదు, తులం బంగారం ఇవ్వలేదు, పబ్లిక్లో ఏ మాటలు అయితే చెప్పిరో అవన్నీ కూడా ఎక్కడ నెరవేరలేదు. కాబట్టి అట్లా వేడి చేసిరు. అట్లా పోయింది, ఇట్లా పోయింది. ఈ పిల్లలకి సరైనటువంటి ట్రైనింగ్ లేదు కొంత. ఇప్పుడు ఎవడన్నా ఇంటి ముందర పోయి ఏదన్నా వాళ్ళని కన్వీనియన్స్ చేయలేకపోయారు వీళ్ళు. అసలు ఈ సర్వే ఎందుకు, దీని యొక్క ఉద్దేశం ఏంటి, దీనివల్ల ఆర్థికంగా మీకు ఏం నష్టాలు రావు, కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నది రిజర్వేషన్ సంబంధించిన అంశము, అది కూడా లోకల్ బాడీ అంశం అనే విషయాలు వీళ్ళు కన్వీనియన్స్ చేసి కూర్చోబెట్టలేకపోయారే, ఎవరు లేరు పోవా అని అంటారు కొంతమంది, అనగానే వెళ్ళిపోయారు. అయితే అన్న, ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అనేది చట్టబద్ధత చేయడానికి ఆస్కారం ఉందా? అంటే ఈ కుట్రలు, ఈ కులగణన సర్వే తోటి ఇదేదో మార్పు జరిగే బదులు చట్టబద్ధతగా చేస్తే అది బీసీలకు న్యాయం జరుగుతుంది కదా, అది సాధ్యమవుతుందా? ఇప్పుడు చట్టబద్ధత దీనికి రావాలంటే ఫస్ట్ వీళ్ళు అసెంబ్లీలో తీర్మానం పెట్టాలి. అసెంబ్లీలో ఏం తీర్మానం పెట్టలే, ఏదో పేపర్ రాసి పంపినట్టు కేంద్రానికి పంపినట్టుండు. ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి ఇక్కడ జనాభా తామాషా ప్రకారం రిజర్వేషన్లు మేము ఇవ్వాలనుకుంటున్నాం, ఇది ఏకగ్రీవంగా తీర్మానం చేసింది రాష్ట్ర అసెంబ్లీ అని చెప్పి ఇది కేంద్రానికి పంపితే, కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు పార్లమెంట్లో అది అక్కడ కూడా 2/3 మెజార్టీ ఆమోదం తెలియజేసి దాన్ని రాజ్యాంగ సవరణ చేస్తే వస్తుంది. అది ఇప్పుడు తమిళనాడులో మనకు జరిగింది. అక్కడ తమిళనాడులో 69% విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఎట్లా ఇస్తున్నారు అంటే, అక్కడ కూడా సర్వే చేసినారు, సుప్రీంకోర్టును ఒప్పించినారు. తర్వాత అక్కడ జయలలిత గారు వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక వాజ్పేయి గారు ఆ పీరియడ్లో దాన్ని సవరణ చేసుకోవడం జరిగింది. చట్ట సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టినారు. కాబట్టే వాళ్ళు ఈరోజు విద్యా ఉద్యోగాలలో పొందుతున్నారు. ఇది కూడా పొందాలంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పెద్దలు మోదీ గారు కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళు అనుకొని కూర్చొని చేయాలనుకుంటే పెద్ద సమస్య కాదు. మరి మోదీ గారు వీళ్ళు పంపిస్తే మోదీ గారు పెడతారా, మోడీ గారు, మరి అదంతా పెద్ద ఇష్యూ అది. కాబట్టి అది అయితే అవుతుంది. లేదంటే రివ్యూ పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో ఇక్కడ ఇంత శాతం ఉన్నది కాబట్టి మేము ఇంత శాతం ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్పి వీళ్ళు అక్కడ కోర్టు ముందు ఆర్గ్యుమెంట్స్ చెప్తే కోర్టు పర్మిషన్ ఇస్తే అవకాశం ఉంటుంది. అది రివ్యూ పిటిషన్, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తీర్పుని మళ్ళీ వాళ్ళే
షుడ్ నాట్ ఎక్సీడ్ 50% అన్నారు కాబట్టి మళ్ళీ ఇక్కడ కాంటెంపరీనెస్ రిగరస్ ఎంపరికల్ ఎంక్వైరీ కింద వీళ్ళంతా కూడా తీసుకొచ్చినారు కాబట్టి కోర్టు నమ్మితే మళ్ళీ వాళ్ళే రాయాలి. అట్లాంటి పరిస్థితిలో మళ్ళీ దొరికే అవకాశం ఉన్నది. కాబట్టి వీళ్ళు చేస్తారా? వీళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది? రేపో ఎల్లుండో నోటిఫికేషన్ అంటారు. అసలు మేమేమంటున్నాం, ఇలా రాష్ట్రంలో కుల సంఘాలు మొత్తం కూడా ఆర్ కృష్ణయ్య గారు కాంచి, ఇక్కడ జాదుల శ్రీనివాస్ గౌడ్ గారు కాంచి, సంగం సూర్యారావు గారు కాంచి, వకలాభరణం కృష్ణమోహన్ రావు గారు కాంచి, అక్కడ గుజ్జ కృష్ణ గారు కాంచి, ఇక్కడ మాలాంటి వాళ్ళు మేము గత 2 దశాబ్దాల పైగా ఉద్యమాలలో ఉన్న ఇక్కడ బీసీ ఉద్యమాలు, ఎస్సీ ఉద్యమాలు, ఇక్కడ అనేక ప్రజాస్వామికవాదులు, కొన్ని రాజకీయ పార్టీలు, ఇదంతా కూడా తప్పుల తడక అంటున్నది కదా. అవన్నీ కూడా లెక్కలు కనపడుతున్నాయి కదా. కాబట్టి మేము ఏమంటున్నాము, ఇవాళ అనేక ఉద్యమ సంస్థలన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మేము, తర్వాత కమ్యూనిస్టు పార్టీలుగా, తర్వాత వేరే పార్టీలుగా, ఇవన్నీ కూడా ఈ జరిగిన సర్వే మీద వాళ్ళకి నమ్మకం లేదు. అంటే ఆ లెక్కలే చెప్తున్నాయి. కాబట్టి వాళ్ళ జనాభా, ఓసీ జనాభా పెరగటము, బీసీ జనాభా తరగటము. మరి 10 సంవత్సరాల్లో 20 లక్షల మంది ఎక్కడ పోయారు బీసీలు? పోతే చచ్చిపోయిర్రా? చచ్చిపోతే మరి వీళ్ళ గోరీలు ఎక్కడున్నాయి? మరి ఇన్ని గోరీలు చూపించాలి కదా. మరి పెరిగిన జనం ఎందుకు పెరిగిర్రు అంటే దీంట్లో ఒక కుట్ర కోణం ఉన్నది అని చెప్పేసి అందరికి అనుమానం ఉన్నది. కాబట్టి ఇది ఇప్పుడు ఏ చిన్న పోరగానికి లెక్కలు ఇచ్చినా కూడా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఇది 100% కుట్ర జరిగింది అని. అయితే అన్న, ఇప్పుడు ఏడాది పాలనలోనే ఇప్పుడు బీసీల కోటాని మెడికల్ సీట్లలో తగ్గించారు. దాంతోపాటు ఇప్పుడు కులగణన సర్వేలో జనాభా శాతాన్ని తగ్గించాడు. దీనన్నిటికంటే కేసీఆర్ సర్వేనే బెటర్ అని ఒక విమర్శ వచ్చేసింది వెంటనే. ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్ని మొత్తం ఎందుకు బయటపెట్టి దీన్ని కంపేర్ చేయకూడదు? మంచి ప్రశ్న అడిగారు మీరు. అయితే కేసీఆర్ గారు చేసిన ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నీళ్లు, నిధులు, నియామకాలు, చిన్న రాష్ట్రాలు, చిన్న కులాలు, వీళ్ళందరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం జరగాలి అనేది మా యొక్క ఏజెండా తోటి మేము ఆ రోజు జయశంకర్ సార్ పెద్దలు సిద్ధాంతకర్త వారు ఒక సిద్ధాంతాన్ని రూపకల్పన చేశారు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కోసం పోరాటాలు, బలిదానాలు, అనేక మంది ఆత్మత్యాగాల తర్వాత వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారికి ఒక బాధ్యత ఉన్నది. కేసీఆర్ గారికి ఒక కమిట్మెంట్ ఉన్నది. అరే నేను ఇన్ని మాటలు చెప్పిన, తెలంగాణ రాష్ట్రం తెచ్చిన, వచ్చిన తెలంగాణలో నేను ఇవన్నీ చేయకపోతే ప్రజలలో మళ్ళీ నేను చరిత్రలో నాకు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి వారు చాలా కమిట్మెంట్ తోటి పనిచేశారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ ఎస్కేఎస్ సర్వే జరుగుతున్న సమయంలో కూడా కోర్టులో కేసులు పడ్డాయి. అప్పుడు కూడా మనం అన్ని వివరాలు అడిగినాం. ఇక పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అక్కడ ఏం చెప్పిందంటే రైట్ టు ప్రైవసీ ఉన్నది. రైట్ టు ప్రైవసీ కింద ఈ ఆర్థిక పరమైన అంశాలు, ఇంకా మిగతా అంశాలు అడగకూడదు. కానీ మనం ఈ సర్వేలో ఇది తీసుకోవడం కాబట్టి ఆ జడ్జిమెంట్ అడ్డం వచ్చేసి, ఇది మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టద్దు, దీన్ని ఎక్కడ వాడకూడదు, కానీ మీకు కావాల్సిన సమాచారం మీరు తీసుకోండి అంటే అప్పుడు మేము కోర్టుకి ఏం చెప్పినాం, మేము మా జనాభా ఎంత అది ముందు మాకు తెలవాలి, సంక్షేమం ఏంటి, అభివృద్ధి ఏంటి, వీళ్ళ అవసరాలు ఏంటి, వీళ్ళ విద్యా, ఉద్యోగ, రాజకీయ అవసరాలు ఎట్లున్నాయి, దాన్ని బట్టి నేను పరిపాలన కొనసాగించాలని చెప్పి మేము ఆ రోజు కేసీఆర్ గారు ఆ పాలసీ మీద దాంట్లో తెచ్చిన తర్వాత దీన్ని బయట పెట్టడానికి మనకు జడ్జిమెంట్ అడ్డం వచ్చింది. వాస్తవానికి చాలా మంది తెలవక ఏంది అంటే, నువ్వు చేసినావు కదా, నువ్వు ఎందుకు బయట పెట్టలేదని చాలా మాకు కూడా పెద్ద ఇది జరిగింది. అయితే వాస్తవానికి అది జరిగింది, దానికి కూడా జడ్జిమెంట్ అనేది అడ్డం వచ్చింది. కాబట్టి మేము ఆ లెక్కలు ఉన్నాయి కాబట్టే, అంటే మీరు చూడండి, నిన్న బీహార్లో జరిగింది, లాస్ట్ ఇయర్ బీహార్లో జరిగే వరకు, బీహార్లో జరిగితే ఇప్పుడు దాన్ని మనం ఆదర్శంగా చెప్పుకుంటున్నాం. తర్వాత అక్కడ తమిళనాడులో శాంపిల్ సర్వే జరిగింది, కర్ణాటకలో జరిగింది మళ్ళీ. కానీ వీటన్నిటికన్నా కూడా బ్రహ్మాండంగా ఫస్ట్ టైము దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా కులగణన సర్వే మొత్తం నైసర్గిక స్వరూపం కులాలు, ప్రతి కులంతో సహా ఏ కులము ఎంతమంది ఉన్నారు అనేది మా దగ్గర ఆల్రెడీ 2015లో ఎస్కేఎస్ ద్వారా చేసినటువంటి ఘనత మనకు ఉంది. ఇవాళ అక్కడ 51% అనేది మనకు ప్రమాణం అయిపోయింది. ఒకవేళ ఆ లెక్కే లేకపోతే ఇలా బీసీ సంఘాలు ఇప్పుడు ఈయన చెప్పిన 46% మనకి చేతిలో నిలబడేది. ఇదే కరెక్ట్. మీరు ఇప్పటికి కూడా అంటుండే ఆయన, ఏది ప్రమాణం ఏంటి, మీరు ఎక్కడ పెట్టిర్రు, ఇది పబ్లిక్ డొమైన్లో లేదు కదా, ఇది మీకు చట్టం ఒప్పుకోదు కదా, చట్టబద్ధత కలిగిన లెక్కలేం లేవు కదా, కాబట్టి నేను చెప్పింది అని అంటుండు. అంత అడ్డగోలు కానీ నీకు ఉండదు కదా. గత ప్రభుత్వం కూడా ప్రభుత్వమే కదా, వాళ్ళు చేసిన అధికారులు అందరూ వాళ్ళే కదా ఇప్పుడు నీకు చేసింది, వాళ్ళందరూ సాక్ష్యమే, నీ పక్కనే కూర్చొని ఉన్నారు కదా, అదంతా డొమైన్లో ఉంది కదా. ఆ లెక్క ప్రకారం చూసుకున్నా నీకు అర్థమవుతుంది కదా, 2011లో లెక్క చూసుకున్నా అర్థమవుతుంది కదా. శ్రీకృష్ణ కమిటీ మనకి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ఏర్పడడానికి వాళ్ళు కూడా మొత్తం తిరిగినప్పుడు అనేక రిప్రజెంటేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అన్ని చూసిన తర్వాత అన్ని తెప్పించుకురు. వాళ్ళు అన్ని చూసిన తర్వాత వాళ్ళు కూడా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో కూడా ఏం చెప్పారంటే, ఈ రాష్ట్రంలో తెలంగాణలో 90% బీసీ ఎస్టీ మైనార్టీలు ఉన్నారు.
అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిర్రు. ఇది ఉత్తగానే మన గాలి మాటలు ప్రభుత్వం మీద నింద వేయడానికో రాజకీయ విమర్శలు చేయడానికో కాదు, మాకు అంత ఐడియా ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాం మేము. కాబట్టి నేను ఇంకో ప్రమాదం ఏంది అంటే వీళ్ళని తక్కువ చేయటం అంటే వీళ్ళకి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడిపోతారు 15-20 ఏళ్ళు. ఎట్లా అంటావు, సంక్షేమ పథకాలు ఉన్నాయి, సంక్షేమ పథకాలలో బడ్జెట్ రిలీజ్ చేయాలా, ఆ బడ్జెట్ తక్కువ శాతం కాబట్టి తక్కువ అంటాడు. అసలు జనాభా తమాషా ప్రకారం ఇవ్వట్లేదు అనుకోండి, కానీ చెప్తున్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో 42 ఉన్నారు కదా, ఎట్టు వస్తుంది మీకు 42, 46 ఉంటారు కదా, 46కి 42 ఎట్టు వస్తుంది అని అననీకి ఇప్పుడు పెంచితే మనకు 61-62% ఉంటుంది. జనాభా తమాషా ప్రకారం ఇస్తారని రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని చెప్తున్నారు. మరి ఇక్కడ 62% అన్నాలు చేస్తే ఇక్కడ ముఖం లేదు, చెప్పనీకి ఆన్సర్ లేదు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు, అసెంబ్లీలో అక్కడ జడ్జిమెంట్లు ఉన్నాయి, నాదేమున్నది కాబట్టి కేంద్రానికి రాసిన చేయమని అంటాడు, లేదంటే పార్టీ ఇస్తుంది అంటాడు. పార్టీ ఇస్తే దాన్ని ఎవడు పాటించాలి? ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీలు అంటేనేమో ఎలక్షన్స్లో బీఫామ్ ఇస్తారు, ఒక అభ్యర్థి పోయిందంటే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎవడు ఇంకోని పెడతావు, ఇంకోని గెలిపిస్తావు, ఈ చేత ఇస్తావు, ఈ చేత తీసుకుంటావు. అట్లని చెప్పడానికి నువ్వు పార్లమెంట్లో నువ్వు ఒక్కొక్క నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి 2 అసెంబ్లీ సీట్లు ఇస్తాడు. అట్లా చూసినా 34 రావాలి. ఎన్ని ఇచ్చినావు మరి నువ్వు? చెప్తున్నా, నువ్వు నీ మాటలు నేను ఎడ నమ్మాలి, జనం ఎట్లా నమ్మాలి అంటున్నా. నేను ఇస్తా 42% అంటే చేతులు దులుపుకుంటే అయిపోద్దా? అంటే నువ్వు గుడ్డిగా ప్రజల్ని నీకు అన్ని తెలిసి మోసం చేసినావు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయని తెలుసు, అది కాదు అని తెలుసు. అయినా నువ్వు ప్రజల్లో ఓపెన్గా వచ్చేసి ఆ సిద్ధరామయ్య గారు పెద్ద నేత, ఆయన బీసీ నాయకుడు, ఆయన పెద్ద తలకాయ దేశంలోనే. అటువంటి నాయకుని తెచ్చి అలా ఆయనని బదనాం చేసే కార్యక్రమం చేస్తుంది. రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలన్నీ జూటా అనేది అర్థమైపోతుంది. నేనేమంటున్నా, ఇంట్లో ఇంకొక పెద్ద కుట్ర దాగింది. అది ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% తింటున్నారు వాళ్ళు. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇప్పుడు మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఇవ్వాలంటే ఇన్ని అడ్డం వస్తుంది. అసలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్కి ఏ కమిషన్ ఉన్నది? ఏ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది? వాళ్ళంతా జనం ఉన్నారని ఎవరు తెలిసిర్రు? ఉండాలి కదా. ఇప్పుడు నీకు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలంటే డెడికేటెడ్ కమిషన్ అంటున్నావు కదా, డెడికేటెడ్ కమిషన్ తిరిగి వాడు రిపోర్ట్ ఇచ్చినా తప్పైంది అని మొత్తుకుంటున్నాం మేము. ఇచ్చుడు సంగతి దేవుడెరుగు. కానీ నీ ఈడబ్ల్యూఎస్లో ఏ కమిషన్ లేదు, ఎక్కడ డిమాండ్ లేదు, రాష్ట్రంలో లేదు, దేశంలో లేదు. వాళ్ళు రాత్రికి రాత్రే పార్లమెంట్లో చట్టం చేసుకున్నారు కదా. చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేసుకున్నావు కదా, మరి అక్కడ చేసినావు, నువ్వు మరి ఇక్కడ చేయొచ్చు కదా. అంటే కేంద్రంలో మేము లేవని మళ్ళీ చెప్తాడు, ఎటు చేసి తప్పించుకోవటానికి. నువ్వు బడాబాయ్ అంటున్నావు కదా, నువ్వు చోటే బాయ్ కదా. మరి రాహుల్ గాంధీ కూడా ఒప్పుకుంటున్నాడు కదా. మరి రాహుల్ గాంధీ ఇప్పుడు ఈ బిల్లు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు రాహుల్ గాంధీ తోటి బడేబాయ్ కాడ కూర్చోవాలి కదా. బడేబాయ్ కాడ కూర్చొని మీరు ముగ్గురు ఛాయ్ తాగితే అయిపోతుంది. 15 గంటల పనిది, 6 గంటల పనిది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే లోకల్ బాడీలో 42% బీసీలకు తెలంగాణలో రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీకి ఉంటే, ఈ చోటే బాయ్, బడే బాయ్, ఇంకో మధ్యలో బాయ్ రాహుల్ బాయ్, ఈ 3 బాయిలు కూర్చుంటే 30 నిమిషాలు తేలిపోతుంది. ఛాయ్ పే చర్చ ఢిల్లీలో పెట్టు, పార్లమెంట్లో పెడతావు, ఎడ పెడతావు పెట్టి నువ్వు ఈ 30 నిమిషాల్లో ఈ పంచాయతీ తేల్చవచ్చు అంటున్నా. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అని మీరు తేల్చుకోవాలి. కాబట్టి నేనేమంటున్నా, ఈడబ్ల్యూఎస్ కంప్లీట్ చేస్తా. ఈడబ్ల్యూఎస్లో 10% రిజర్వేషన్ తింటున్నారు మీరు. ఎలాంటి డిమాండ్ లేదు, ఎలాంటి రిప్రజెంటేషన్ లేదు, ఎలాంటి ఉద్యమం లేదు, ఎవరు అడగలేదు. కానీ 2 రోజుల్లో ఉభయ సభల్లో చట్టం అయిపోయింది. అంటే పెట్టేవాడు మనవాడు ఉంటే చివరి బంతిలో చివరి వాడికైనా బొక్కలు పెద్దగా వేస్తారు అని ఒక నానుడి, లడ్డూలు అయితే లడ్డూలు వేస్తారని ఒక నానుడి. కాబట్టి మీరు అందరు పైన ఉన్నారు కాబట్టి, పార్లమెంట్లో మీరున్నారు కాబట్టి చట్టం చేసుకున్నారు. అయితే ఈ 10% అనేది ఎక్కడ ఉన్నది? ఎక్కడ లేదు. అయితే 10% ఉన్నారు అనుకుందాం కాసేపు. మనం కూడా అంటున్నాం 90% దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కలిసి 90% ఉన్నారు అనేది వాస్తవం. ఒకవేళ నువ్వు అన్నట్టు 10% వాళ్ళు అనుకున్నావు. 10%లో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఉంటే 3% ఉంటారు, అంతే కదా. మరి 3% ఉన్న వారికి 3% రిజర్వేషన్ ఇస్తే అందం చందాం. అంటే 10% పేరు చెప్తావు ఉన్నది, 10% రిజర్వేషన్ కొడుతున్నావు. మరి ఈడ 52% ఉన్నదాన్ని తక్కువ చేస్తావు. ఇప్పుడు రిజర్వేషన్ మళ్ళీ మేము ఇయ్యలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటావు. కాబట్టి నేనేమంటున్నా, ఇదంతా కూడా ఇది ఒక్క వాళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు ఐఏఎస్లు, లోపల ఉన్న వాళ్ళు, వీళ్ళంతా ఒక ప్లాన్ ప్రకారం చేసిన సిస్టమ్ ప్రకారం కూడా దీన్ని ధ్వంసం చేయటము. తెలంగాణ బీసీల బతుకుల్ని, తెలంగాణ నాట్ ఓన్లీ తెలంగాణ బీసీలు, దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజల యొక్క జీవితాలతో ఆడుకోవటము అంటున్నారు. దీన్ని హత్యలు చేయటం కన్నా ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఇది. ఎందుకంటే నీకు బుర్ర ఉన్నది కదా, అధికారం ఉన్నది కదా,
నీ ప్లాన్ ప్రకారం నువ్వు ఏది చేస్తే అదే డాక్యుమెంట్ కదా, ఆ డాక్యుమెంట్ ప్రకారమే ఈ చట్టం అమలు అవుతుంది కదా, ఇక్కడ ఎగ్జిక్యూషన్ అవుతుంది కదా, మమ్మల్ని ఎవరు చేయలేరనే ఒక ఆధిపత్య ధోరణి, పెత్తందారితనం గత సంవత్సరాలుగా జరిగింది. ఈ వర్గాలు చదువుకోవద్దు, ఈ వర్గాలు పైకి రావద్దు అంటే ఇది సంవత్సరం కింద జరగాల్సిన లెక్క, సంవత్సరం కింద కావాల్సిన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆపినవు కదా. అంటే 1 year కింద మా వాళ్ళు కూడా తెల్ల షర్ట్లు వేసుకోవాలి కదా, నీ పార్టీ వాళ్ళే అనుకుందాం కాదు. ఆయన నేను సర్పంచ్ని కావాలి కదా, పాపం 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఊర్లలో కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉంటారు కదన్నా. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? నువ్వు వస్తేవి అయిపోతివి, నీకు సంబంధించిన వాళ్ళందరూ పదవులు ఇచ్చుకుంటుంటివి. మా బీసీలకు ఇచ్చింది 19 టికెట్లు అయితే అందులో 15 అట్లా ఎంతమంది గెలిచారు మరి సరిగా? వాళ్ళని 19 సీట్లు 5 సీట్లు ఓల్డ్ సిటీలు ఇస్తే ఓల్డ్ సిటీలా ఉన్నదా? వాళ్ళే గెలిచిర్రు అంతా ఎంఐఎం వాళ్ళు అయితే 14 మందిలా.